ఒక అందమైన ఊర్లో అర్జున్ అనే ఒక శిల్పి ఉండేవాడు. అతను పగలు రేయి కష్టపడి ఒక శిల్పాన్ని చెక్కడు కాని ఆ శిల్పం పూర్తవ్వకముందే ఉలి ధాటికి విరిగిపోయింది. అది చూసిన అర్జున్ చాలా బాధపడ్డాడు. అప్పుడు ఆ ఊర్లో వాళ్ళు అందరూ వచ్చి చాలా మాటలు అన్నారు అర్జున్ని. నీ వల్ల కాదు శిల్పం చెక్కడం ఇంకా వదిలే. వేరే పని చూసుకో. ఇది నీకు సెట్ అవ్వదు అని చాలా మాటలు అన్నారు. అర్జున్ చాలా బాధపడుతూ ఒక నది దగ్గర కూర్చున్నాడు. అందరూ అర్జున్ ని చూసి చులకనగా నవ్వుతున్నారు. అప్పుడు అర్జున్ అలా నదివైపు చూస్తూ ఉండగా తనకి ఒక తామర పువ్వు కన్పించింది. అర్జున్ ఆ తామర పువ్వుని తీక్షణంగా చూస్తున్నాడు. తామర పువ్వు నెమ్మదిగా దానికి ఉన్న అడ్డులు అన్ని చీల్చుకుంటూ వికాసిస్తూ ఉంది. అది చూసిన అర్జున్కి ఒకటి అర్థం అయింది. నేను పని చేస్తున్న కానీ ఆ పనికి ఎంత ఏకాగ్రత లోపిస్తుంది అని తెలుసుకున్నాడు. అప్పుడు అర్జున్ మళ్లీ శిల్పం చెక్కడం ప్రారంభించాడు. తన చేతిన్నుంచి రక్తం వస్తున్న ఎంతో సహనంతో శిల్పాన్ని పూర్తి చేశాడు. అందరూ ఆ శిల్పాన్ని చూసి మెచ్చుకున్నారు. ధనవంతులు అర్జున్కి బహుమానాలు కూడా ఇచ్చారు. అప్పుడు అర్జున్ తను చెక్కిన శిల్పం చూస్తూ తనలో తను మురిసిపోయాడు. మనం ఏం పని చేసినా ఎవరు ఏమంకుంటారు అని, వాళ్ళు ఏదో అంకుంటున్నారు కదా అని కానీ మధ్యలో వదిలేయకూడదు. మనం సాధించలేనప్పుడు వెక్కిందించిన వల్లే మనం సాధించాక వేతుకుంటూ వస్తారు.